జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంగ్ గ్రామంలో నిర్మించ తలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డ్ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరుకై ప్రయత్నం చేస్తున్నానని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యుని అగౌరవపరుస్తున్నాడని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానికులు నామాన సింహాచలం తదితరులు పాల్గొన్నారు. పల్లా సింహాచలం గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గురునాథరావు గారి మీద పోటీ చేసినప్పుడు బూత్ ఏజెంట్ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు, వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు నిర్వహించి పార్టీకి సేవలు అందించడం జరిగింది. అలాగే పార్టీ కూడా 3 సార్లు, మాకు 4 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం, ఒకసారి రాష్ట్ర స్థాయి ఎంబీసీ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే అలాగే నేను కూడా 2000 ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు గాజువాక్లో సుమారు 13 మంది 14 మంది తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఉన్నప్పుడు, ఆవేళ పెందుర్తి కాన్స్టిట్యున్సీగా ఉన్నప్పుడు గణబాబు గారు పెందుర్తి జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా టికెట్ తెలుగుదేశం పార్టీని ట్రై చేసినప్పుడు మొట్టమొదటి కౌన్సిలర్గా ఆయనకి, నేను గాజువాక్ నుంచి ఏకైక కౌన్సిలర్గా ఆయన తరఫున ఉండడం, సీటు రావడం, భారీ మెజార్టీతో గెలవడం కూడా జరిగింది. ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుడివాడ నాగమణి గారు పోటీ చేయడం జరిగింది. 2009లో మిత్రపక్షాల అభ్యర్థిగా సిహెచ్ నరసింహరావు గారు పోటీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ పోటీ చేసి వెళ్ళిపోయిన తరుణంలో 2004 నుంచి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 3 మెన్ కమిటీ అని ముందు హర్ష, నన్ను, పప్పురాజు గారు వేశారు. దాన్ని మళ్ళీ సామాజిక వర్గాల సమీకరణ దృష్ట్యా పల్లా శ్రీనివాస్ ఏదైతే చిరంజీవి ఉన్నాడో ఆయన కార్పొరేటర్, అప్పుడు ఆయన ఒక మెంబర్గా, రఫీన్ ఒక మెంబర్గా వేసి 5 మెన్ కమిటీని వేసి ఆ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా నియోజకవర్గంలో మీ 5 కలిసి మా సొంత నిధులతో కష్టపడి 2004 నుంచి 2014 వరకు తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద నడిపాం. అలాగే 2007లో కొంతమందికి సీట్లు రాక పప్పు రాజారావు, ప్రసాదుల శ్రీనివాస్, చట్టి జయలక్ష్మి, దొడ్డి రమణ, రెడ్డి అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ రెబల్స్గా పోటీ చేయడం, పార్టీ వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది.